ఈ సౌండ్ బార్ మీరు రిక్వెస్ట్ చేయడం వల్ల నేను పర్చేజ్ చేసి మరీ కొన్నాను. ఇప్పుడు మీరు కొనుక్కోవాలంటే కూడా చాలా మంచి ఆఫర్స్ అయితే వస్తుంది. 4000 సరికి కూపన్ ఆఫర్ అయితే వస్తుంది ఈ సౌండ్ బార్ మీద. అప్రాక్సిమేట్లీ మీకు 24,000 రూపీస్ లో అయితే ఈ సౌండ్ బార్ అయితే వస్తుంది. 30,000 అయితే ఉన్నది. అంటే మనకు మినిమం టు మినిమం 6,000 రూపాయలు అయితే తగ్గిందన్నమాట. సో మీరు ఇప్పుడు కొనాలంటే ఈ రివ్యూ చూసిన తర్వాత పర్చేజ్ చేయాలనుకుంటే ఇక్కడ లింక్స్ అయితే నేను ప్రొవైడ్ అయితే చేస్తాను. అక్కడి నుంచి మీరు చెక్ చేసి పర్చేజ్ అయితే చేయండి. మరి బాక్స్ లోపల కంటెంట్ ఏముంది, బాక్స్ మీద కంటెంట్ ఏముంది ఒకసారి అయితే చూద్దాం. సో గైస్ ప్లీజ్ కీప్ సపోర్ట్. ప్రతి ఒక్కరి నేను కొని చేస్తున్నాను. ఏది కూడా నాకు పెయిడ్ ప్రమోషన్ అయితే రావట్లేదు. సో కొని చేస్తున్నాను అంటే మాత్రం మీ మీద ప్రేమతోటి, ఎందుకంటే ఎవరో కంపెనీ వాళ్ళు పంపించింది మనం ఇష్టం ఉన్నట్టు చెప్పేసి అది మీకు అంటగట్టే రకానైతే కాదు. సో మీరు గుర్తుంచుకోండి, జస్ట్ ఒక లైక్ ఇవ్వండి, ఒక హైప్ అయితే ఇవ్వండి. హైప్ ఇవ్వడం వల్ల ఈ వీడియో చాలా మందికి ముందుకైతే వెళ్తుందన్నమాట. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలా మంది వీడియో చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకున్నా కొంచెం సపోర్ట్ చేయండి. కీప్ సపోర్ట్. మరి బాక్స్ మీద కంటెంట్ చెక్ చేస్తే మీకు ఇట్లా ఫ్రంట్ సైడ్ చెక్ చేసినట్లయితే మనకు ఇక్కడ జిబ్రానిక్స్ బ్రాండింగ్ టాప్ లో చూస్తే సౌండ్ బార్ జెబ్ జుక్ బార్ 9890 అయితే ఉంది. ఇంకోటి మిడిల్ లో సరికి జెబ్ అకోస్టిక్స్ మ్యాక్స్ మల్టీ డైమెన్షనల్ ఆడియో అయితే మెన్షన్ చేశారు. ఈ యొక్క అకోస్టిక్ మల్టీ డైమెన్షన్ అని లోగో నేను ఇంత ముందుకు ఒక సౌండ్ బార్ అన్బాక్సింగ్ చేశాను. వీళ్ళదే జిబ్రానిక్స్ 11,000 అనుకుంటా సౌండ్ బార్ 1000 వాట్స్ తోటి అయితే వస్తుంది. ఇది వచ్చేసరికి 1030 వాట్స్ తోటి అయితే వస్తుంది. మీకు ఇక్కడ అయితే ఉంటుంది అనమాట. బాక్స్ మీద మరొక సైడ్ చెక్ చేస్తే 1030 వాట్స్ RMS తోటి అయితే వస్తుంది. ఇంకా DTX కి డాల్బీ అట్మాస్ కి సపోర్ట్ అయితే చేస్తుంది. టోటల్ గా 5.1.2 ఛానల్ అయితే ఉంటుంది. బాక్స్ మీద కూడా అయితే మెన్షన్ చేశారు. ఇంకా టోటల్ గా సౌండ్ బార్ లోనే 5 డ్రైవర్స్ తోటి అయితే వస్తుంది. అంటే ఏ డ్రైవర్ ఎంత సైజ్ అయితే ఉంది కూడా నేను క్లియర్ గా అయితే చెప్తాను ఈ యొక్క వీడియోలో. ఇంకా డిజైన్ కూడా అయితే మీకు అల్టిమేట్ గా అయితే ఉంటుంది అనేది ఇక్కడ వీళ్ళు క్లియర్ పిక్చర్ అయితే ఇచ్చారు. ఎలిగెంట్ ఫ్యాబ్రిక్ ఫినిషింగ్ తోటి అయితే వస్తుంది. మీకు కానీ ఈ యొక్క సౌండ్ బార్ యొక్క మాన్యువల్ బుక్ కావాలి అనుకుంటే మాత్రం మీరు ఇక్కడ స్కాన్ చేసి ఈ యొక్క సౌండ్ బార్ మాన్యువల్ బుక్ ని మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇది బాక్స్ మీద ఉన్న కంటెంట్. బాక్స్ లోపల ఉన్న కంటెంట్ చూపిస్తా. సో ఇక్కడ మనకు సబూఫర్ అయితే ఉంది. సబూఫర్ కి పవర్ ఇస్తే సరిపోతుంది. సబూఫర్ అయితే ఉంది గైస్. ఎన్ని ఇంచెస్ డ్రైవర్ తో వస్తుందో తెలుసా సబూఫర్? మీకు చెప్తా, వెయిట్ చేయండి. అండ్ ఇవి కూడా నేను పక్కకి అయితే పెడుతున్నాను. దెన్ మనకు వచ్చేసరికి బ్యాక్ రేట్ స్పీకర్స్కి అయితే పవర్ ఇవ్వడానికి ఇచ్చారు. దెన్ నెక్స్ట్ ఇంకా చాలా ఐటమ్స్ అయితే దీంట్లో అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసరికి సౌండ్ బార్ అయితే ఉంది మెయిన్గా. తర్వాత వచ్చేసరికి ఇది బ్యాక్ రేట్ స్పీకర్స్ అనమాట. వీటి గురించి కూడా మనం చూద్దాం. పక్కకైతే పెట్టి మీకు క్లియర్గా అయితే చూపిస్తా. జస్ట్ వెయిట్ అండ్ సీ. సో బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత మనకు రిమోట్ అయితే కనబడుతుంది. సేమ్ యాస్టీస్ మనం లాస్ట్ టైం 11,000 10,000 సౌండ్ బార్ అయితే ఉంది కదా, ఆ సౌండ్ బార్ అన్బాక్సింగ్ చేసినప్పుడు కూడా సేమ్ రిమోట్ అయితే వచ్చింది. కర్వ్ డిజైన్ తోటి అయితే ఉంది. బిల్లు క్వాలిటీ ప్లాషిమేటెడ్ బిల్లు క్వాలిటీ అనమాట. అండ్ ఇక్కడ సెట్టింగ్ బటన్ అయితే ఉంటుంది. ప్లస్ అండ్ మైనస్ బటన్, వాల్యూమ్ తక్కువ చేసుకోవడం, లేకపోతే సెట్టింగ్లో బేస్ లెవెల్స్ని కానీ ట్రెబుల్స్ లెవెల్స్ని కానీ మనం తక్కువ ఎక్కువ చేసుకోవచ్చు. ఇంకా ఈక్వలైజర్ మోడ్ అయితే ఉంటుంది. ఇంకా పేరింగ్ ఆప్షన్ అయితే ఉంటుంది. వాల్యూమ్ అప్ అండ్ డౌన్ అయితే ఉంటుంది. ఇన్పుట్ బటన్ కూడా అయితే ఇచ్చారనమాట. సో రిమోట్ బాగానే అయితే ఉంది. ఒక మంచి విషయం ఏంటి అంటే HDMI కేబుల్ మనం బయట కొనుక్కొని అవసరం లేదు, బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఆక్స్ కేబుల్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు బాక్స్లోనే. సౌండ్ బార్ యొక్క పవర్ కేబుల్, ఇంకా బ్యాక్ రేట్ స్పీకర్ యొక్క అడాప్టర్స్, ఒక 6 వాల్ మౌంట్ బ్రాకెట్స్ అయితే ఉన్నాయి. ఇంకా స్క్రూస్ అయితే ఇచ్చారనమాట. చాలా స్క్రూస్ అయితే ఉన్నాయి వాల్ మౌంట్ చేసుకోవడానికి. అలాగే బ్యాక్ రేట్ స్పీకర్స్ కూడా వాల్ మౌంట్ చేసుకోవడానికి కోసం. ఇంకా 4 చిన్న స్టిక్కర్స్ అయితే ఇచ్చారనమాట. వైర్లెస్ శాటిలైట్ పేరింగ్ కోసం చిన్న పేపర్ అయితే ఉంది. తర్వాత యూజర్ మాన్యువల్ కోసం QR కోడ్ అయితే ఉంది. నేను స్కాన్ చేస్తే యూజర్ మాన్యువల్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. 2 వైర్లెస్ శాటిలైట్ స్పీకర్స్ అనమాట. ఇవి మెటీరియల్ కూడా డిఫరెంట్ మెటీరియల్ తోటి వచ్చారు. నేను చెప్తాను దాని గురించి. ఇది వచ్చేసరికి సౌండ్ బార్ అనమాట. సౌండ్ బార్ కూడా డిఫరెంట్ మెటీరియల్ తోటి మనకు డిజైన్ అయితే చేశారు. సో దీని గురించి ఇంకా క్లియర్గా అయితే చెప్తాను. మరి 1030 వాట్స్ తోటి వచ్చిన ఈ యొక్క సౌండ్ బార్ గురించి మాట్లాడుకుందాం. మీకు బ్యాక్ రేట్ స్పీకర్స్ అయితే ఉంటాయి. అండ్ సరౌండ్ ఎఫెక్ట్ కోసం ఇంకా సౌండ్ బార్ అయితే ఉంటుంది. సౌండ్ బార్ టాప్ పొజిషన్లో కూడా అప్ వైరింగ్ స్పీకర్స్ అయితే ఉంటాయి. సబూఫర్ అయితే మంచి డ్రైవర్ తోటి అయితే వస్తుంది. వాటి గురించి మనం మాట్లాడుకుందాం. టోటల్గా ఇవన్నీ కలిపితేనే 1030 వాట్స్ అనమాట. ఇప్పుడు ఈ యొక్క జిబ్రానిక్స్ 9890 ఫ్లిప్కార్ట్లో చూసాం మాత్రం మీకు 24,000 రూపీస్లో వస్తుంది. విత్ కార్డ్ ఆఫర్ తోటి ఇంకా కూపన్ ఆఫర్ అయితే ఉంది. రెండింటిని కలిపితే 24,000కి అయితే వస్తుంది. ఇది మంచి లూట్ డీల్ అనమాట. 30,000 ఉన్న సౌండ్ బారు మీకు జస్ట్ 24,000కి వస్తుంది. నేను ఇక్కడ స్క్రీన్ షాట్ పెడుతున్నాను, మీరు చూడండి. నాకు కూడా 24,000కి అయితే వచ్చింది. యాక్చువల్గా 26,000 చేంజ్లో ఒక 1,1300 సరికి క్యాష్ బ్యాక్ అయితే వచ్చిందనమాట. టోటల్గా 24,000కి అయితే వస్తున్నట్టు ఈ యొక్క సౌండ్ బార్. మరి మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోవాలి అనుకుంటే మాత్రం ఇక్కడ
వ్యూ ప్రొడక్ట్స్లో బయింగ్ లింక్స్ అయితే ఉంటాయి. మీరు అమెజాన్ నుంచి కొనుక్కోవాలంటే డిస్క్రిప్షన్లో అమెజాన్ లింక్స్ అయితే ఉంటాయి, ఒకసారి అయితే చెక్ చేయండి. మరి ఇప్పుడు క్లియర్గా మాట్లాడుకుంటే సబ్‌వూఫర్ గురించి మాట్లాడుకుందాం. సబ్‌వూఫర్ వుడెన్ బిల్డ్ క్వాలిటీ చాలా బాగా అయితే ఉంది గైస్, చాలా బాగా అయితే ఉంది. లిటరలీ చెప్పాలంటే ఇది సైడ్ మౌంటెడ్ సబ్‌వూఫర్ అన్నమాట. సైడ్కి అయితే ఉంటుంది, బ్యాక్ సైడ్ రిఫ్లెక్షన్ అయితే ఉంటుంది. ఇంకా మీకు డిజైన్ కర్వ్ డిజైన్ అయితే వస్తుంది. చివరన ఎడిట్ చూసినా కూడా మీకు బాటంలో జిబ్రానిక్స్ బ్రాండింగ్ లోగో, ఫినిషింగ్ కూడా చాలా స్మూత్ ఫినిషింగ్ తోటి అయితే ఉంటుంది. డిజైన్ కూడా చాలా యూనిక్ గా అయితే అనిపిస్తుంది అనమాట. దీంట్లో యూజ్ చేసిన సైడ్ మౌంటెడ్ సబ్‌వూఫర్ యొక్క డ్రైవర్ వచ్చేసరికి 8 ఇంచ్ డ్రైవర్ అయితే యూజ్ అయితే చేశారు. దీని యొక్క టోటల్ అవుట్పుట్, ఓన్లీ సబ్‌వూఫర్ యొక్క టోటల్ అవుట్పుట్ వచ్చేసరికి 380 వాట్స్ అవుట్పుట్ అయితే ఉంటుంది. మరి బ్యాక్ గ్రేడ్ స్పీకర్స్ గురించి, సౌండ్ బార్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇంకో విషయం చెప్పాలి. సబ్‌వూఫర్ బాటమ్ లో వచ్చేసరికి ఇక్కడ రబ్బర్ గ్రిప్స్ అయితే ఉంటాయి. ఆ రబ్బర్ గ్రిప్స్ అయితే ప్లీజ్ నేను చెప్తున్నాను, ఆ రబ్బర్ గ్రిప్ ను ఊడనీయకుండా అయితే మీరైతే చూసుకోండి. ఒకవేళ ఊడింది అనుకోండి, ఖచ్చితంగా దాన్ని ఫెవికాల్ పెట్టి ఏదో ఒకటి పెట్టి అతికించండి. ఎందుకంటే అది రిమూవ్ అవడం వల్ల ఏమవుతుందంటే మీకు సబ్‌వూఫర్ ఎప్పుడైనా బాగా పంచిగా బేస్ వచ్చినప్పుడు గర్గర్ అనే సౌండ్ అయితే వస్తూ ఉంటుంది. అది పోవడం వల్లనే అవుతుందన్నమాట. అలా మీరు అప్పుడు అనుకుంటారు డ్రైవర్ ఖరాబ్ అయింది ఏమైతే అనుకుంటారు, అలా ఖరాబ్ అయితే కాదు. మోస్ట్లీ అయితే పోదు. ఒకవేళ పోతే కూడా డ్రైవర్ పోయే ఛాన్స్ అయితే ఉంటుంది కానీ బట్ అది పోకుండా చూసుకోండి మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఓకేనా? దెన్ నెక్స్ట్ మనం సాటిలైట్ స్పీకర్స్ గురించి, సౌండ్ బార్ గురించి మాట్లాడుకుందాం. సాటిలైట్ స్పీకర్ కానీ సౌండ్ బార్ కానీ రెండు ఒకే డిజైన్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ బాటంలో ప్లాస్టిక్ మేడెడ్ బిల్లు క్వాలిటీ అయితే ఉంటాయి. అండ్ ఫ్రంట్ సైడ్ టాప్ పొజిషన్లో చూస్తే ఫ్యాబ్రిక్ ఫినిషింగ్ అయితే ఉంటుంది, క్లాత్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. బ్లాక్ అండ్ గ్రే కలర్ మిక్సింగ్ తోటి అయితే మనకు డిజైన్ అయితే తీసుకుని అయితే వచ్చారు. చూడడానికి చాలా బాగా అయితే ఉందన్నమాట. ఈ యొక్క సౌండ్ బార్ అయినా సాటిలైట్ స్పీకర్స్ అయినా, సాటిలైట్ స్పీకర్స్ కైనా ఫ్రంట్ సైడ్ చూసిన జిబ్రానిక్స్ బ్రాండింగ్ లోగో ఉంటుంది. కానీ సౌండ్ బార్కి చూసా మాత్రం ఒక సైడ్ చూస్తే జిబ్రానిక్స్ బ్రాండింగ్ లోగో, మరొక సైడ్ చూస్తే డీటెక్స్ కానీ డాల్బీ అట్మాస్ బ్రాండింగ్ లోగో అయితే కనబడుతుంది. ఇంకొక విషయం ఏంటంటే సౌండ్ బార్ టాప్ పొజిషన్లో వచ్చేసరికి ఈ రిమోట్ వర్క్ కానప్పుడు వచ్చేసరికి ఈ యొక్క డెడికేటెడ్ బటన్స్ అయితే ఇచ్చారు పైన. అది సౌండ్ బార్ ఆన్ అండ్ ఆఫ్, ప్లస్ అండ్ మైనస్ వాల్యూము, ఇంకా ఇన్పుట్ బటన్స్ అయితే ఇచ్చారు. ఈ సౌండ్ బార్కి బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకు కనెక్టివిటీ ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఇది మల్టీ కనెక్టివిటీ ఆప్షన్ తోటి అయితే వస్తుంది. అంటే ఒక HDMI ARC అంటే ఆటో రిటర్న్ ఛానల్కి అండ్ ఎన్హాన్స్ రిటర్న్ ఛానల్ అంటే ఈ ARC సపోర్ట్ అయితే ఉంటుందన్నమాట. HDMI పోర్ట్ అనేది మీరు ఏ టీవీ కనెక్ట్ చేసినా సౌండ్ బార్ అయితే వర్క్ అయితే అవుతుంది. ఇంకా ఆప్టికల్ పోర్ట్ అయితే ఇచ్చారు. ఇంకా USB 32GB వరకు అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. బట్ నేనైతే కనెక్ట్ చేయలేదు, నా దగ్గర 32GB లేదు, 128GB ఉంది, 256GB అయితే ఉంది, 32GB అయితే లేదు. ఒకవేళ ఎవరైనా ఈ యొక్క సౌండ్ బార్ని పర్చేస్ చేసి మీరు USB నుంచి పాటలు విన్నారా వినలేదా కింద కామెంట్ అయితే చేయండి. నేనైతే వినలేదు, రియల్గా చెప్తున్నాను. ఇంకోసారికి 3.5 జాక్ పోర్ట్ అయితే ఉంటుంది. ఇంకా పవర్ పోర్ట్ అనేది ఒక సైడ్కి అయితే ఇచ్చారు. ఇది రౌండ్ షేప్ డిజైన్ తోటి అయితే సైడ్కి అయితే వస్తుంది అనమాట. సేమ్ యాస్టీస్ మనకి ఇక్కడ కనపడుతుంది, మీరు చూడండి. ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట డిజైన్. అండ్ అలాగే ఈ యొక్క సౌండ్ బార్ని కూడా వాల్ మౌంట్ చేసుకోవచ్చు. దెన్ నెక్స్ట్ వచ్చేసరికి సాటిలైట్ స్పీకర్స్ని కూడా మనం వాల్ మౌంట్ అయితే చేసుకోవచ్చు. ఇంతకుముందుకు మీకైతే చూపించాను బాక్స్లో వచ్చిన కంటెంట్ ఏమేమైతే వచ్చాయో అవన్నీ కూడా వాల్ మౌంట్ అయితే చేసుకోవచ్చు. ఈ సౌండ్ బార్ టోటల్గా 5 డ్రైవర్స్ తోటి అయితే వస్తుంది. అంటే ఫ్రంట్ సైడ్ 3 డ్రైవర్స్ అయితే ఉంటుంది, సపరేట్ సెంటర్ స్పీకర్ అయితే ఉంటుంది వోకల్స్ క్లారిటీ కోసం. అలాగే టాప్ ఆఫ్ ఫైరింగ్ స్పీకర్స్ అయితే ఉంటుంది అనమాట. ఇటొక సైడ్ ఆఫ్ ఫైరింగ్ స్పీకర్స్ అయితే ఉంటాయి. టోటల్గా 5 డ్రైవర్స్ అయితే ఉంటుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఏదైతే ఫ్రంట్ సైడ్ ఇచ్చిన డ్రైవర్ సైజ్ ఎంత అనుకుంటే 3 ఇంచెస్ డ్రైవర్స్ అయితే ఉంటుంది. టాప్ లో ఆఫ్ ఫైరింగ్ ఇచ్చింది ఏంటంటే మాత్రం 2 ఇంచెస్ డ్రైవర్స్ అయితే ఉంటాయి. ఫ్రంట్ సైడ్ ఉన్న డ్రైవర్స్ వచ్చేసరికి రేస్ ట్రాక్ డ్రైవర్స్ అయితే ఉంటాయి అన్నమాట. అండ్ టాప్ లో వచ్చేసరికి ట్వీటర్స్, ఫుల్ రేంజ్ ఆఫ్ ట్వీటర్స్ అయితే ఉంటాయి. సో ఈ విధంగా ఈ సౌండ్ బార్ అయితే వస్తుంది. ఈ సౌండ్ బార్ యొక్క టోటల్ అవుట్పుట్ ఎంతో తెలుసా? 490 వాట్స్ అవుట్పుట్ తోటి అయితే వస్తుంది ఈ యొక్క సౌండ్ బారు. మరి ఈ యొక్క సాటిలైట్ స్పీకర్ యొక్క అవుట్పుట్ ఎంత, దీంట్లో యూజ్ చేసిన డ్రైవర్స్ ఎంత అంటే మాత్రం ఒకే ఒక స్పీకర్ మనకు ఫ్రంట్ సైడ్ అయితే ఉంటుంది. ఈ సౌండ్ బార్లో అయినా ఈ సౌండ్ బార్లో అయినా ఈ సౌండ్ బార్ టోటల్ అవుట్పుట్ ఏంటంటే 160 వాట్స్ అనమాట. అంటే ఈచ్ వన్ 80 వాట్స్ అయితే ఉంటుంది. ఇదొక 80 వాట్స్, ఇదొక 80 వాట్స్ అయితే ఉంటుంది. సో అలాగే ఈ యొక్క సాటిలైట్ స్పీకర్స్ కూడా ట్రూ వైర్లెస్ తోటి అయితే వస్తుంది. సింపుల్ గా వీళ్ళు ఇచ్చిన అడాప్టర్ పవర్ కేబుల్ అయితే ఉన్నాయి కదా, దాంతో కనెక్ట్ చేసుకుంటే సరిపోతుంది, పవర్ యూసర్ సరిపోతుంది, ఈజీగా కనెక్ట్ అయితే అయిపోతుంది ఈ యొక్క సౌండ్ బార్ కి. అండ్ ఇంకొక విషయం అయితే మీకైతే చెప్పాలి, ఎందుకంటే ఈ యొక్క సౌండ్ బార్ లో బ్యాక్ సైడ్ వచ్చేసరికి అంటే దీనికి పవర్ ఇచ్చిన తర్వాత వీటి కనెక్ట్ అయిన తర్వాత మనకు డిఫాల్ట్ గా ఈ 2 సౌండ్ బార్లు వచ్చేసరికి SR SL అని మనకు టాప్ లో అండ్ బాటమ్ లో అయితే ఉంటుంది. ఒకవేళ మీరు చెక్ చేసుకోండి, డిఫాల్ట్ గా 2 SLకి లైట్ బ్లింక్ అవుతుంటే మాత్రం మీరైతే ఒకటి SRగా చేంజ్ అయితే చేయండి. సో ఇది నా రైట్ సైడ్ కదా, ఇది వచ్చేసరికి SRకి అయితే పెట్టుకోండి.
ఒకవేళ బ్యాక్ సైడ్ పెడుతుంటే ఇది నా లెఫ్ట్ సైడ్ కాబట్టి ఇది వచ్చేసరికి SLకి అయితే పెట్టుకోండి. అలా పెట్టుకొని మళ్ళీ 2 SL ఉంటే మాత్రం 2 సరౌండ్ లెఫ్ట్కు వర్క్ అవుతున్నట్టు అనమాట. అంటే మీకు ఆ ఎక్స్పీరియన్స్ అనేది మిస్ అయితే అవుతుంది అనమాట. నాకు డిఫాల్ట్గా అలాగే వచ్చింది, అందుకే మీకైతే చెప్తున్నాను. మీరు ఒకసారి చెక్ చేసుకోండి, మిస్ అవుతుందా, మిస్ కావట్లేదా, సరౌండ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయా రావట్లేవా అని. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీంట్లో LED లైట్ అయితే ఉంది కదా, అలాగే ఈ రిమోట్ అయితే ఉంది కదా, రిమోట్లో సెట్టింగ్ బటన్స్ అయితే ఉన్నాయి. ఆ సెట్టింగ్ బటన్స్ గురించి ఒకసారి క్లియర్ ఐడియా అయితే తెచ్చుకుందాం, తర్వాత మీకు ఇంకా అర్థమైపోతుంది అది తెలుసుకుంటే. సో గైస్, మనకు రిమోట్లో చాలా ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీకు అన్ని చూపిస్తున్నాను చూడండి. సెట్టింగ్స్ బటన్ ఉంది, ఈక్వలైజర్ బటన్ అయితే ఉంది. ఈ రెండింటి గురించి ఖచ్చితంగా అయితే మాట్లాడుకోవాలి. ఏమేమి ఈక్వలైజర్స్ ఇచ్చారు అండ్ ఇంకా సెట్టింగ్స్లో ఏమేమైతే ఉన్నాయి, మనం ఏమేమి మార్చుకోవాలనే దాని గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. సో ఫస్ట్ ఈక్వలైజర్ గురించి మాట్లాడుకుంటే, మనకు ఈక్వలైజర్ మోడ్ క్లిక్ చేయగానే మనకు మోడ్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి. మూవీ ఈక్వలైజర్ మోడ్ వచ్చింది, దెన్ నెక్స్ట్ వచ్చేసరికి న్యూస్ వచ్చింది, దెన్ నెక్స్ట్ వచ్చేసరికి స్పోర్ట్స్ అయితే వచ్చింది, తర్వాత మ్యూజిక్ అయితే వచ్చింది, మూవీ, ఇలా 4 రకాల మోడ్స్ అనేవి మనకి ఇక్కడ కనపడుతున్నాయి అన్నమాట. సో మీరు సాంగ్స్ పెట్టుకున్నప్పుడు, మీరు సాంగ్స్ కానీ పెట్టుకున్నప్పుడు మ్యూజిక్ కానీ, మూవీ చూసినప్పుడు మూవీ కానీ, మీకు ఏది నచ్చితే, ఏ మోడ్ నచ్చితే అది ఈక్వలైజర్గా మీరైతే పెట్టుకోవచ్చు. ఓకేనా. దెన్ నెక్స్ట్ ఇప్పుడు మనం సెట్టింగ్ బటన్ అయితే క్లిక్ చేస్తున్నాం. ఈ సెట్టింగ్ బటన్స్లో వచ్చేసరికి బేస్ ఎంత ఉండాలి మీరు పెంచుకోవచ్చా, ఇక్కడ చూడండి. బేస్ వచ్చేసరికి ఈ సెంట్రల్ ఛానల్ స్పీకరు మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా. డైరెక్ట్ బటన్ ఇస్తే బాగుండు, ఇక్కడ సెట్టింగ్స్లో చాలా మందికి అర్థం కాదు. సో అందుకే నేను చెప్తున్నాను, ఇది సెంట్రల్ ఛానల్ స్పీకర్ C అని అయితే ఉంది కాబట్టి. సో ఇక్కడ 0 నుంచి 5 వరకు అయితే వెళ్ళిపోవచ్చు, +5 వరకు, లేకపోతే మీరు మైనస్లో కూడా అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. సో మీరు కంపల్సరీ ఇక్కడ 5 అయితే పెట్టుకోండి, ఎందుకంటే సెంటర్ ఛానల్ స్పీకర్ది చాలా క్లియర్గా అయితే ఉండాలి వోకల్స్, అప్పుడు మాత్రమే మనకు చాలా బాగుంటుంది. ఇది సరౌండ్స్ అనమాట, సరౌండ్స్ని మీరు పెంచుకోవచ్చు. ఓకేనా. ఇంకోటి వచ్చేసరికి మళ్ళీ క్లిక్ చేస్తే ట్రెబుల్స్ని మనం కూడా చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత బేస్ అయితే ఉంది, బేస్ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. నేను ఒక 4 పెడుతున్నాను, ట్రెబుల్స్ అది పెడుతున్నాను. సో ఇక్కడ సెంటర్, సరౌండ్స్ అండ్ ట్రెబుల్స్, అలాగే బేస్, ఈ విధంగా మనం అయితే చేంజ్ అయితే చేసుకోవచ్చు గైస్ మొత్తానికైతే. ఓకేనా. అంటే అన్ని +5 ఉంటే -5 ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. దెన్ నెక్స్ట్ ఇక్కడ పేరింగ్ ఇన్పుట్ అయితే ఉంది కదా, ఇన్పుట్ అనేది ఇప్పుడు మనకు బ్లూటూత్లో అయితే ఉంది. ఇప్పుడు మనం దాన్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు బ్లూటూత్ అయిపోయింది కదా, ఆక్స్కి అయితే వచ్చేసింది, అండ్ తర్వాత ARCకి అయితే వచ్చింది, దెన్ నెక్స్ట్ వచ్చేసరికి ఆప్టికల్ అయితే వచ్చేసింది, తర్వాత బ్రీటీకి అయితే వచ్చేసింది. సో ఇలా 4 రకాల పేరింగ్ మోడ్స్ అయితే ఉన్నాయి, అంటే మల్టిపుల్ కనెక్టివిటీ ఆప్షన్స్ అనేవి ఇక్కడైతే ఉన్నాయి. మీరు USB ద్వారా కూడా అయితే వినొచ్చు, బట్ 32 GB వరకు మాత్రమే ఎనేబుల్ అయితే అయ్యి ఉందన్నమాట. సో ఈ విధంగా మనకు సెట్టింగ్స్ బటన్స్లో చాలా మల్టిపుల్ ఆప్షన్, అంటే సెంటర్ ఛానల్ స్పీకర్ని కానీ, సరౌండ్ స్పీకర్స్ అయినా కానీ, అండ్ సబ్ అని కానీ టోటల్గా చేంజ్ అయితే చేసుకోవచ్చు, మనకు అనుగుణంగా కస్టమ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఈక్వలైజర్ మోడ్స్ కూడా అయితే ఉన్నాయి, మూవీ మోడ్, న్యూస్ మోడ్ అని ఇలా కూడా అయితే ఉన్నాయి కదా, మీరు చూసారు కదా. సో ఈ విధంగా ఈ యొక్క సౌండ్ బార్ వర్క్ అయితే అవుతుంది. ఇప్పుడు నేను బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేశాను, చాలా సాంగ్స్ అయితే విన్నాను, విన్న తర్వాత మీకు కొన్ని ప్లే అయితే చేస్తాను. ఇప్పుడు ఈ యొక్క సౌండ్ బార్ని వీళ్ళు ఒక HDMI కేబుల్ అయితే ఇచ్చారు కదా, ఈ యొక్క HDMI కేబుల్ త్రూ టీవీకి కనెక్ట్ చేశాను. కనెక్ట్ చేసినప్పుడు నేను ఏం సెట్టింగ్ చేంజ్ చేసినా కూడా ఈ యొక్క HDMI కేబుల్ అనేది డాల్బీ అట్మాస్ని తీసుకొని రావట్లేదు అనమాట, అవుట్పుట్ని. సో అప్పుడు నా దగ్గర ఉన్న HDMI 2.1 అయితే నేను చెక్ చేశాను ఆ యొక్క HDMI కేబుల్ ద్వారా, అప్పుడు డాల్బీ అట్మాస్ అనేది ఎనేబుల్ అయిపోయింది. నేను నెట్ఫ్లిక్స్ ద్వారా, జియో హాట్స్టార్ ద్వారా, అమెజాన్ ప్రైమ్ ద్వారా కూడా చెక్ చేశాను, యూట్యూబ్ నుంచి కూడా కొన్ని మ్యూజిక్స్ అయితే ప్లే చేసి చూశాను. సో నెట్ఫ్లిక్స్ ద్వారా మాత్రం ఎక్సలెంట్ అనమాట, డాల్బీ అట్మాస్ అయితే వస్తుంది, సూపర్గా అయితే ఉంది. బేస్ కూడా చాలా హెవీ బేస్ అయితే వస్తుంది. అంటే నేను ఫస్ట్ ఏం చేశానంటే బేస్ ఒకటే పెట్టాను, బేస్ యొక్క వాల్యూమ్ అనేది ఒకటే పెట్టాను. దెన్ నెక్స్ట్ ఇంకెక్కువ బేస్ కావాలైతే అనిపించింది, అది 3కి అయితే పెట్టాను అనమాట. అంటే ఈ యొక్క సబూఫర్ని నాకు ఈ యొక్క బ్యాక్ సైడ్ అయితే పెట్టి చెక్ చేశాను ఆ మూలకు, అప్పుడు పెట్టినప్పుడు చాలా ఎక్స్పీరియన్స్ బాగా అయితే అనిపించింది. అమ్ముతారో నమ్మరో కానీ సీలింగ్స్ అయితే ఉన్నాయి కదా, ఈ సీలింగ్స్ గర్గర్ అయితే అన్నాయి. ఈ యొక్క బేస్కి అంత మంచి బేస్ అయితే వస్తుంది, ఎక్కడ డిస్ట్రాక్షన్ అయితే లేదు. డిస్ట్రాక్షన్ ఎప్పుడు వస్తుందో కూడా నేను చెప్తాను, జస్ట్ వెయిట్ అయితే చేయండి మైనస్లో. ఇప్పుడు ఈ యొక్క రూమ్, అంటే ఈ యొక్క రూమ్ ఒకసారికి 10x10 రూమ్ అయితే ఉంటుంది అనమాట. చాలా ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. సరౌండ్స్ కూడా చాలా క్లిస్టర్ క్లియర్గా అయితే వస్తున్నాయి. కానీ ఇక్కడ ఒకటైతే మీకు చెప్పాలి, సరౌండ్స్ని మనం ఫుల్గా వాల్యూమ్ పెట్టుకుంటే, అంటే లెవెల్ అనేది 5 లెవెల్లో పెట్టుకున్నప్పుడు మాత్రమే ఎక్స్పీరియన్స్ చాలా బాగా అయితే ఉంటుంది, పంచిగా కొట్టినట్టు అయితే ఉంటుంది, గట్టిగా
వచ్చినట్టయితే ఉంటుందన్నమాట. అంటే చెవుల దగ్గర నుంచి ఇలా వెళ్ళినట్టయితే ఉంటుంది ఏదైనా సరౌండ్స్ వచ్చినప్పుడు. అప్పుడు బాగా ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చేది మీరు లెవెల్ని పెంచుకుంటే. అలాగే సబ్‌వూఫర్‌లో వోకల్స్ క్లారిటీ కూడా చాలా బాగా అయితే ఉంది. మీకు ఎక్కడ మిస్ అయితే అవ్వట్లేదు. డాల్బీ అట్మాస్ త్రూ మీరు సాంగ్స్ విన్నా కూడా డాల్బీ డిజిటల్ కానీ డాల్బీ డిజిటల్ ప్లస్ కూడా సపోర్ట్ చేస్తుంది. మీకు ఎక్స్పీరియన్స్ చాలా బాగా అయితే ఉంటుంది. కానీ DTS-X కూడా వర్క్ అయితే అవుతుంది కదా. DTS-X వర్క్ అవుతుందని చెప్పేసి నా దగ్గర ఉన్న సోనీ బ్రావియా 7 అయితే ఉంది. దాంట్లో కోర్ యాప్ అయితే ఉంది, పిక్చర్ కోర్ యాప్ అయితే ఉంటుంది. దాంట్లో DTS-X సపోర్ట్ అయితే చేస్తుంటుంది. సో దాని ద్వారా నుంచి అయితే చెక్ చేశాను. దాని ద్వారా నేను చెక్ చేసినప్పుడు ఎక్సలెంట్ సౌండ్ అయితే వస్తుంది. బేసు డాల్బీ అట్మాస్ కంటే DTS-Xలో నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించింది అనమాట. బాగా హెవీగా అయితే వచ్చినట్టు అయితే అనిపించింది. కాకపోతే ఎప్పుడైనా యాక్షన్ సీన్స్ చూస్తున్నప్పుడు వోకల్స్ క్లారిటీ అనేది మిస్ అయితే అవుతుంది. వోకల్స్ అంత హెవీగా అయితే రావట్లేదు. అదొకటి మీరు గుర్తుంచుకోవాలి. ఇవి ఎప్పుడు వర్క్ అవుతుందంటే మనకు మోస్ట్లీ DTS-X సపోర్ట్ చేసే ఆడియో ఫార్మాట్స్ మనకు నెట్ఫ్లిక్స్ నుంచి దొరకవు, ప్రైమ్ నుంచి దొరకవు, జియో హాట్‌స్టార్ నుంచి దొరకవు, ఎక్కడి నుంచి దొరకవు. మీరు సపరేట్గా ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకున్నా కూడా అది మనకు అది డౌన్లోడ్ చేసుకున్నా కూడా అది ఎంతవరకు ఎంత MBPS వరకు సపోర్ట్ చేస్తుందని కూడా చెక్ చేసుకొని ప్లే చేస్తేనే అది నిజం DTS-X కాదా అని కూడా తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే పర్ఫెక్ట్ అయితే చేస్తుంది. మరి పిక్చర్ కోడ్లో 80 MBPS నెట్ స్పీడ్ తోటి ఎక్సలెంట్ అయితే వస్తుంది. డేటా స్పీడ్ అనేది చాలా హెవీగా అయితే ఉండాలన్నమాట. అంత మంచి సోనీకి సంబంధించిన పిక్చర్ కోర్ యాప్ అన్నమాట. సోనీ మూవీస్ అయితే ఉంటాయి DTS-X ఫార్మేట్లో ఎక్సలెంట్గా అయితే వస్తుంది. కానీ యాక్షన్ సీన్స్ విషయంలోనే వోకల్స్ క్లారిటీని ఇంకా బాగా బెటర్గా చేస్తే బాగుంటుంది. ఏదైనా అప్డేట్ విషయంలో దాన్ని మెయింటైన్ చేస్తే చాలా బాగా అయితే ఉంటుంది. అదర్వైజ్ అయితే నాకైతే అంత ఎఫెక్టివ్గా అయితే అనిపించలేదు ఈ యొక్క DTS-X విషయంలో. సో ఈ విధంగా ఈ యొక్క సౌండ్ బార్ అనేది ఉంది గైస్. సో ఓవరాల్గా మాత్రం ఈ సౌండ్ బార్ మీరు మ్యూజిక్ వినొచ్చు, డాల్బీ అట్మాస్ సాంగ్స్, డాల్బీ అట్మాస్ మూవీస్ అయితే చూడొచ్చు, ఇంకా డాల్బీ డిజిటల్ అయినా డాల్బీ డిజిటల్ ప్లస్ అయినా టీవీకి సపోర్ట్ చేసే టీవీస్కైనా ఇది పెట్టుకొని కూడా మీరు మూవీస్ని ఎంజాయ్ అయితే చేయొచ్చు అనమాట. కానీ మైనస్ల గురించి కూడా మాట్లాడుకోవాలి. మైనస్లు ఏంటి అంటే మాత్రం ఇంకొంచెం నాకు వోకల్స్లో ఇంకొంచెం బెటర్గా అంటే ఇచ్చారు. ఈ సెట్టింగ్స్లో సెంటర్ స్పీకర్స్ని మనం హెవీగా పెంచుకోవచ్చు, లెవెల్ని 5 లెవెల్ కూడా పెంచుకోవచ్చు. కానీ ఇంకొంచెం ట్యూనింగ్ ఇస్తే బాగుండు అయితే అనిపించింది. బాగుంది బట్ ఇంకొంచెం బాగుండాలి అని అయితే అనిపించింది. కానీ DTS-X ఫార్మేట్లో కూడా వీళ్ళు ఏమైనా అప్డేట్స్ ఇచ్చి ఫిక్స్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే వోకల్స్ అనేది మిస్ అయితే అవుతుంది యాక్షన్ సీన్స్లో. బట్ నార్మల్గా మాట్లాడుకున్నప్పుడు ఎక్సలెంట్గా వోకల్స్ అయితే వస్తున్నాయి DTS-X ఫార్మేట్లో. ఇంకోటి ఏంటంటే నేను ఏదో ఆడిటోరియంలో అంటే DTS ఆడియో విన్నప్పుడు ఏదో ఆడిటోరియంలో విన్న ఫీలింగ్ అయితే క్రియేట్ అయితే చేస్తుంది అనమాట ఈ యొక్క సౌండ్ బార్. అక్కడ నాకు కొంచెం ఇంకా మైనస్ అయితే అనిపించింది. సో మీరు డాల్బీ అట్మాస్, డాల్బీ డిజిటల్ ప్లస్ ఇలా వింటారు అనుకుంటే మాత్రం ఇది 24,000లో చాలా వర్తబుల్ ఈ యొక్క సౌండ్ బారు. కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోండి. సింగిల్ సబ్ ఊఫర్ తోటి 8 ఇంచెస్ డ్రైవర్స్ తోటి అండ్ 1030 వాట్స్ తోటి పవర్ఫుల్గా అయితే ఆడియో అయితే వస్తుంది. సో చిన్న చిన్న మైనస్లు అయితే ఉన్నాయి, ఏది 100% అయితే రాదు. మరి కొనాలి అనుకుంటే మాత్రం ఇక్కడ వ్యూ ప్రొడక్ట్స్ తోటి అయితే లింక్ అయితే ఇచ్చాను. ఇవే కాకుండా ఇంకా 30,000లోకి వెళ్తే మాత్రం అంటే 30,000లో కొనకండి గైస్. 24,000 25,000లో వస్తే మాత్రం వర్త్ అయితే అవుతుంది. 26 వరకు వెళ్ళొచ్చు, అంతకు పోయినాకైతే వెళ్ళకండి. సో ఒకవేళ 30,000లో మీకు ఒక సౌండ్ బార్ కావాలి అనుకుంటే మాత్రం అది 5.1 ఛానల్ సపోర్ట్ చేసేది అనుకుంటే మాత్రం LG 75TR అనేది తీసుకోండి. ఇంకొంచెం ఎక్కువ వెళ్తే 50,000 55,000కి వెళ్తే మాత్రం LG నుంచి ఇంకా 65 ఇంకా 95TR అయితే ఉంటుంది. అలాగే సోనీ A3000 అయితే ఉంటుంది, ప్యాకేజ్ తోడు అయితే వస్తుంది. అది కూడా 55,000లో మన లాస్ట్ ఇయర్లో అయితే వచ్చింది. సో మీరు మన టెలిగ్రామ్ డీల్ ఛానల్లో జాయిన్ అవుతా ఉండి డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇస్తుంటాను మన టెలిగ్రామ్ది. ఆ లింక్ ద్వారా జాయిన్ అయ్యి పర్చేస్ అయితే చేయండి అక్కడ. ఎందుకంటే చాలా లూట్స్ అయితే పడుతుంటాయి. సౌండ్ బార్ అయినా, టీవీ అయినా, ఫ్రిడ్జ్ అయినా, వాషింగ్ మిషన్ అయినా ప్రతి ఒక్క లూట్ అక్కడ పడ్డ తర్వాత నేను వీడియోస్ అయితే చేస్తుంటాను. ఫస్ట్ మీరు అయితే తెలుసుకొని పర్చేస్ చేయొచ్చు. వెంటనే మొబైల్ ధరలు కూడా అయితే పెరిగాయి. తక్కువలో వచ్చిన మొబైల్స్ కూడా పర్చేస్ చేయాలంటే వెంటనే పర్చేస్ అయితే చేయొచ్చు. సో ఇదే అన్నమాట ఈ సౌండ్ బార్ గురించి. 24,000లో వర్త్ ఈ యొక్క సౌండ్ బారు. మరి నెక్స్ట్ లెవెల్ సౌండ్ బార్ మరి వెంటనే పర్చేస్ చేయండి. వ్యూ ప్రొడక్ట్స్ ఇచ్చేదాను. ఇక్కడ వ్యూ ప్రొడక్ట్స్ అయితే కనబడుతుంటాయి. మరి లైక్ ఇవ్వండి, హైప్ అయితే ఇవ్వండి. మరి నెక్స్ట్ వీడియో కలుస్తాను. సీ యూ, బాయ్.